ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాదే అయింది. మరోసారి ఎన్నికలకు చాలా సమయమే ఉంది. అయితే 4 ఏళ్ల ముందే ఆంధ్రాలో రాజకీయ రచ్చ ప్రారంభమైందట. అప్పుడే 2029 ఎన్నికల కోసం పార్టీలు సన్నద్ధమైపోతున్నాయట. మిషన్ 2029 కోసం నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. ఇంత ముందుగానే ఎన్నికల కోసం పార్టీలు ఎందుకు తాపత్రయపడుతున్నాయి? ఇప్పటి నుంచే పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని నేతలు భావిస్తున్నారా? లెట్స్ వాచ్. ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్. మిషన్ 2029 లక్ష్యంగా నేతల అడుగులు. 4 ఏళ్ల ముందు నుంచి ప్రణాళికలు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో వేడి పెరిగింది. అధికారంలోకి వచ్చి ఏడాదే గడిచినా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మిషన్ 2029 కు సన్నద్దమవుతోంది. ఇదే సమయంలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు వ్యూహాలతో ముందుకు వస్తోంది. దాడులు, ప్రతిదాడులు, మాటల యుద్ధాలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఎన్నికల పరిస్థితిని తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. ఇంకా 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి అధికారం కోసం పెద్ద యుద్ధానికి ఇంకా 4 సంవత్సరాల కాలం మిగిలే ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పాలక కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకదానికొకటి పోటీ పడ్డానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 15 నుండి 20 సంవత్సరాలు అధికారంలో ఉంటారు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సంకీర్ణ దార్శనికతను దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వార్షికోత్సవ సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వబోమని ప్రకటించారు. ఫిక్కీ శిఖరాగ్ర సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆ దెయ్యం తిరిగి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. తన ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే కొంతమంది సంకీర్ణ ఎమ్మెల్యేలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కీలక అంశాలపై మౌనం వహించడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉంటున్నారని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇతర కూటమి నాయకులు చూపిన విధంగా జగన్పై బీజేపీ దూకుడు వైఖరిని ప్రదర్శించలేదంటున్నారు విమర్శకులు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే స్కెచ్లు వేస్తున్నారు. సంకీర్ణ పనితీరుపై ప్రజల్లో విస్తృతమైన అసంతృప్తి ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని ఎత్తి చూపడానికి పార్టీ కొత్త ప్రచారాలను సిద్ధం చేస్తోంది. జగన్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం ద్వారా కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. వీటిలో చాలా వరకు కొత్త ప్రభుత్వం ఇప్పుడు బ్రాండ్ చేసి కొనసాగిస్తోంది. పోరాటాలు తనకు కొత్తవి కాదని జగన్ అంటున్నారు. మొత్తానికి మిషన్ 2029 దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. మరోవైపు 2029 ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలి అనే లక్ష్యంతో వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. మరి వైసీపీ తన ప్రధాన సంక్షేమ ఓటు బ్యాంకును తిరిగి పొందగలదా? వచ్చే ఎన్నికల కోసం పార్టీలు, నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.